శ్రీమతే నమః. రోజుకో శ్లోకంలో భాగంగా సుందరకాండ 64వ సర్గ నేర్చుకుందాం. సుగ్రీవేణైవ ముక్తస్తు హృష్టో దధిముఖః కపిః రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చాభ్యవాదయత్ సప్రణమ్య చ సుగ్రీవం రాఘవౌ చ మహాబలౌ వానరైః సహితః శూరైః దివమేవోత్పపాతః స యథైవాగతః పూర్వం తథైవ త్వరితం గతః నిపత్య గగనాద్ భూమౌ తద్వనం ప్రవివేశః స ప్రవిష్టో మధువనం దదర్శ హరియూథపాన్ విమదానుత్థితాన్ సర్వాన్ మేహమానాన్ మధూదకం సతానుపాగమద్వీరో బద్ధ్వా కరపుటాంజలిం ఉవాచ వచనం శ్లక్ష్ణం ఇదం హృష్టవదం గదం సౌమ్య రోషో న కర్తవ్యో యదేభిరభివారితః అజ్ఞానాద్రక్షిభిః క్రోధాత్ భవంతః ప్రతిషేధితాః శ్రాంతో దూరాదనుప్రాప్తో భక్షయస్వ స్వకం మధు యువరాజస్త్వమీశశ్చ వనస్యాస్య మహాబల మౌర్ఖ్యాత్ పూర్వం కృతో దోషః తం భవాన్ క్షంతుమర్హతి యథైవ హి పితా తే భూత్ పూర్వం హరిగణేశ్వరః తథా త్వమపి సుగ్రీవో నాన్యస్తు హరిసత్తమా ఆఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవానఘ ఇహోపయానం సర్వేషాం ఏతేషాం వనచారిణాం సత్వదాగమనం శ్రుత్వా సహైర్భిర్హరియూథపైః ప్రహృష్టోవతురుష్టోऽసౌ వనం శ్రుత్వా ప్రదర్శితం ప్రహృష్టో మాం పితృవ్యస్తే సుగ్రీవో వానరేశ్వరః శీఘ్రం ప్రేషయ సర్వాంస్తాన్ ఇతి హోవాచ పార్థివః శ్రుత్వా దధిముఖస్యేదం వచనం శ్లక్ష్ణమంగదః అబ్రవీత్ తాన్ హరిశ్రేష్ఠో వాక్యం వాక్యవిశారదః శంకే శ్రుతోయం వృత్తాంతో రామేణ హరియూథపాః అయం చ హర్షాదాఖ్యాతి తేన జానామి హేతునా తచ్చమం నేహ నః స్థాతుం కృతే కార్యే పరం తపాః పీత్వా మధు యథా కామం విశ్రాంతా వనచారిణః కిం శేషం గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురుః సర్వే యథా మాం వక్ష్యంతి సమేత్య హరియూథపాః తథాస్మి కర్తా కర్తవ్యే భవద్భిః పరవానహం నాజ్ఞాపయితుమీశోऽహం యువరాజోऽస్మి యద్యపి అయుక్తం కృతకర్మాణో యూయం దర్శయితుం మయా బ్రువతశ్చాంగదస్యైనం శ్రుత్వా వచనముత్తమం ప్రహృష్టమనసో వాక్యం ఇదమూచుర్వనౌకసః ఏవం వక్ష్యతి కో రాజన్ ప్రభుః సన్వానరర్షభ ఐశ్వర్యమదమత్తో హి సర్వోహమితి మన్యతే తవ చేదం సుసదృశం వాక్యం నాన్యస్య కస్యచిత్ సన్నతిర్హి తవాఖ్యాతి భవిష్యచ్చుభయోగ్యతాం సర్వే వయమపి ప్రాప్తాః తత్ర గంతుం కృతక్షణాః స యత్ర హరివీరాణాం సుగ్రీవః పతిరవ్యయః త్వయా హ్యనుక్తైర్హరిభిః నైవ శక్యం పదాత్ పదం క్వచిద్ గంతుం హరిశ్రేష్ఠా
ब्रूमः सत्यमिदं तु ते एवं तु वदतां तेषाम् अंगदः प्रत्यभाषत बाठं गच्छाम इत्युक्त्वा खमुत्पेतुर्महाबलाः उत्पतं तमनुत्पेतुः सर्वे ते हरियूथपाः कृत्वाकाशं निराकाशं यन्त्रोक्षिप्ता इवाचलाः अंगदं पुरतः कृत्वा हनुमन्तं च वानरम् तेब्बरं सहसोत्पत्य वेगवन्तः प्लवङ्गमाः विनदन्तो महानादं घनावातेरिता यथा अंगदे समनुप्राप्ते सुग्रीवो वानराधिपः उवाच शोकोपहतं रामं कमललोचनम् समास्वसिः भद्रन्ते दृष्टा देवी न संशयः नागन्तुमिह शक्यं तैः अतीते समये हिनः अंगदस्य प्रहर्षाच्च जानामि सुभदर्शन न मत्सकाशमागच्छेत् कृत्ये हि विनिपातिते युवराजो महाबाहुः प्लवतां प्रवरोऽङ्गदः यद्यप्यकृतकृत्यानाम् ईदृशस्यादुपक्रमः भवेत् स दीनवदनो भ्रान्तविप्लुतमानसः पितृपैतामहं चैतत्पूर्वकैरभिरक्षितम् न मे मधुवनं हन्यात् अहृष्टः प्लवगेश्वरः कौसल्या सुप्रजा राम समास्वसिः सुव्रता दृष्टा देवी न संदेहो न चान्येन हनुमता न ह्यन्यः कर्मणो हेतुः साधनेस्य हनुमतः हनुमतिः सिद्धिश्च मतिश्च मतिसत्तमा व्यवसायश्च वीर्यं च सूर्ये तेज इव ध्रुवम् जाम्बवान् यत्र नेता स्यात् अंगदश्च बलेश्वरः हनुमांश्चाप्यधिष्ठाता न तस्य गतिरन्यथा मा भूश्चिन्ता समायुक्तः सम्प्रत्यमित विक्रमा यदा हि दर्पितो दग्राः संगताः काननौकसः नैषामकृतकार्याणाम् ईदृशस्यादुपक्रमः वनभङ्गेन जानामि मधूनां भक्षणेन च ततः किल किला शब्दं शुश्रावासन्नमम्बरे हनुमत्कर्म दृप्तानां नर्दतां काननौकसाम् किष्किन्धामुपयातानां सिद्धिं कथयतामिव ततः श्रुत्वा निनादं तं कपीनां कपिसत्तमः आयतां चितलाङ्गूलः सोऽभवत् हृष्टमानसः आजग्मुस्तेऽपि हरयो रामदर्शनकाङ्क्षिणः अंगदं पुरतः कृत्वा हनुमन्तं च वानरम् तेऽङ्गदप्रमुखा वीराः प्रहृष्टाश्च मुदान्विताः निपेतुर्हरिराजस्य समीपे राघवस्य च हनुमांश्च महाबाहुः प्रणम्य शिरसा ततः नियतामक्षतां देवीं राघवायन्यवेदयत् दृष्टा देवीति हनुमद्वदनादमृतोपमम् आकन्यवचनं रामो हर्षमापस लक्ष्मणः निश्चितार्थस्ततस्तस्मिन् सुग्रीवं पवनात्मजे लक्ष्मणः प्रीतिमान् प्रीतं बहुमानादवैक्षत प्रीत्या चरममानोऽथ राघवः परवीरः बहुमानेन महता हनुमन्तमवैक्षत 64వ సర్గ పూర్తయిపోయింది.